నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో వాండికి స్టిచ్ అంటే ఏంటో చూద్దాము. ఈ స్టిచ్ మనకి చూసేదానికి ఇలాగా ఉంటుంది. చూడండి, మధ్యలో డిజైన్ మనకు ఎంత బాగా కనపడుతూ ఉందో. ఇటు అటు ఈ డిజైన్ దీన్ని వేరు చేస్తూ ఉంది. చూసేదానికి ఒక జడలాగా ఇది మనకి కనపడుతూ ఉంది. ఇదే వాండకి స్టిచ్. ఈ స్టిచ్ చూసే ముందు ఎప్పటిలాగే మనం ఒక మంచి మాటను తెలుసుకుందాము. గొప్పవారు ఎప్పుడు నిరాడంబరంగానే ఉంటారు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు వాండకి స్టిచ్ ఎలానో చూద్దాము. మీరు ఈ డిజైన్ నేర్చుకొని దీన్ని ఎక్కడైనా సరే మనం ఏ ఫ్లవర్లో కానీ బార్డర్ లాగా కానీ ఎక్కడైనా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మొదట ఇలాగా 2 లైన్లను ఎదురుగా వేసుకోవాలి. ఇప్పుడు సూదిని ఎడమ పక్క నుంచి తీసుకొని ఇక్కడి వరకు కాకుండా కరెక్ట్గా మధ్యలోనే సూదిని కిందికి తీసుకొని మళ్ళీ ఇలాగా కొద్దిగా పైకి తీసుకోవాలి. బాగా చూడండి, ఎడమ పక్కకి మొదట సూదిని ఎడమ పక్క నుంచి తీసుకొని మధ్యలో నుంచి ఇలా కిందికి దింపి మళ్ళీ కొద్దిగా దూరంలోనే నేను మళ్ళీ సూదిని ఇలా పైకి తీసుకుంటున్నాను. తర్వాత సూదిని ఇక్కడికి ఇప్పుడు మనం వేసినటువంటి ఈ లైన్ వరకు రానిచ్చి ఇక్కడి నుంచి మరలా ఎడమ పక్కకి ఇలా సూదిని మనం తీసుకోవాలి. చూడండి, కుడి పక్కకు మనం వేసుకుంటే ఈ లైన్ మీద సూదికి రానిచ్చి మరలా మనం సూదిని ఇలా ఎడమ పక్కకి తీసుకోవాలి. ఇలాగ మనకు ఒక లైన్ వస్తుంది కదా. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. నేను సూదిని ఇక్కడి నుంచి పైకి ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి ఇలాగా దారము క్లాత్కి మధ్యలో నుంచి మాత్రమే సూదిని ఇలా తిప్పుతున్నాను. మళ్ళీ చూడండి, సూదిని పైనుంచి మొదట దీని దగ్గరికి తీసుకొని తర్వాత ఎడమ పక్కకి తీసుకొని వస్తున్నాను. మళ్ళీ ఒకసారి చూడండి, సూదిని ఇలా పైకి తీసుకొని ఇక్కడ ఈ గ్యాప్ నుంచి సూదిని మరలా ఈ గ్యాప్లోకి ఇలా తీసుకొని వస్తున్నాను. చూసారు కదా, మనకి ఇలాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు మరలా రెండవది ఇంతకుముందులాగే ఇక్కడి నుంచి సూదిని మరలా కుడి పక్కకు తీసుకొని మరలా మనం ఎడమ పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందులాగే ఇక్కడి నుంచి ఈ రెండవ దానితోకి సూదిని మనం ఇలాగా తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ వాండకి స్టిచ్ అనేది చూడండి జడలాగా ఎలా వస్తూ ఉందో. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి సూదిని ఇక్కడి నుంచి తీసుకొని ఎడమ పక్కకి తీసుకోవాలి. తర్వాత ఇక్కడ పైనుంచి సూదిని ఇలా తీసుకొని ఈ రెండింటి మధ్యలోకి సూదిని మనం ఇలాగా తీసుకొని రావాలి. ఇదో చూడండి జడ. ఇప్పుడు నేను వేస్తున్నాను, చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇది కూడా మనం త్వరగానే నేర్చుకోవచ్చు. ఇవి దగ్గరగా వస్తే ఈ అల్లిక అనేది మనకి చాలా బాగా కనపడుతుంది.
ఇక్కడ మాత్రం మర్చిపోదు, సూది పైన నుంచి ఈ రెండింటి మధ్యలో నుంచి సూది వస్తూ రావాలి. చూడండి, కరెక్ట్గా మధ్యలోకి ఒక జడలాగా ఇది ఎంత అందంగా కనపడుతూ ఉందో. చూస్తున్నారు కదా, స్టిచ్చింగ్ దగ్గరగా వచ్చే ఉంది. ఈ జడ అనేది కరెక్ట్గా మధ్యలోకి మనకి చాలా బాగా కనబడుతూ ఉంది. సూది మాత్రం మర్చిపోవద్దు, ఈ రెండింటి మధ్యలో నుంచే మనకి సూది పైకి వస్తూ ఉండాలి. ఇదండి ఈరోజు మనం విజయాస్ ఆర్డర్లో వాండెక్కే స్టిచ్ ఎలానో చూసాం కదా. చూడండి, ఇది కరెక్ట్గా మనకి జడలాగా కనపడుతూ ఉంది. చూశారు కదా. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.